ఇటువంటి కాపు ఎప్పుడైనా చూసింటారా మీరు? చూడలేదండి. ఎన్ని క్వింటాలు కావచ్చు అని అనుకుంటున్నారు మీరు? 35 ఆ మధ్యలో అయితే అనుకుంటున్నాను. వాళ్ళైతే 40 దాటతాయి అని చెబుతున్నారు. ఒక్కొక్క తంతెగా చూడండి ఎన్ని కాయలు వస్తా ఉన్నాయో, అసలు ఎన్ని క్వింటాలు వస్తుందో. వారానికి ఒకసారి కొట్టారా, వారానికి 3 సార్లు కొట్టి మన మధ్యలో ఉన్నాయి, వాళ్ళే బాగున్నాయి. ఇంకా మామూలుగా వేరే కంపెనీ నాటారా? ఏరే కంపెనీ ఒక ఎకరం వేసానండి. మందే ఈ ఇత్తనం బాగానే ఉంది. బొబ్బరా నల్లి 2 తగ్గింది. మాత్రం 35 తెచ్చేది మీ అంచనా? నా అంచనా అయితే 30. మూమెంట్ ఎనర్జీ, ఓకే మన బెస్ట్ మ్యాన్, ఓకే జంప్, ఓకే సీజ్ మైట్. జనం అయితే ఒక్కొక్కళ్ళు 20 వేస్తారు, ఒక్కొక్కళ్ళు 15 వేస్తారు. పైకి పైకి వచ్చి సైజ్ ఏమైనా తేడా పడుతుందా? ఇది వేసుకోవచ్చా? ఠాగూర్ 3979 అనేటటువంటి సన్న రకం ఇప్పుడు దాకా డ్యామేజ్ లేకుండా వచ్చినాయండి. 56 ఎంత నమ్మకంగా ఉంటుందో. టాప్ ఈల్డ్ 48 క్వింటాల్ చిల్లర. అంటే వైరస్ తట్టుకోవటంలో కానీ, నల్లిని తట్టుకోవటంలో కానీ, కాపు చిక్కదనంలో కానీ, తెగుళ్ళను తట్టుకోవటంలో కానీ. ఇదేమో కొంచెం తేజాల కంటే కొద్దిగా లావు ఉంటుంది. జెర్సీ 56 అంటే పచ్చిమిరపలో టాప్ వెరైటీ. ఎందుకంటే వైట్ వస్తుంది, చాలా వరకు నాణ్యత ఉంటుంది, సైజ్ ఉంటుంది, రైతుకు అమ్ముకోవడానికి మంచి రేటు పోతుంది, రైతు పోసుకోవడానికి. వైరస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైరస్ తట్టుకుంటుంది. అలాగనే ఇది కూడా అంటున్నారండి. ఇది బాగుందని అంటున్నారు ప్రతి ఒళ్ళు చూసి వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, మనమైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద కూరపాలలో ఉన్నాం. ఏం పేరు పెద్ద మీ పేరు? శ్రీనివాసరావు అండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వ్యవసాయం మీరు? 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 25 ఏళ్ళు చేస్తున్నారు. ఏ వెరైటీలు వేస్తారు ఎక్కువ మీరు? సారుకు అన్నం, ఆరుమూరు ఓకే అవి వేస్తామండి. ఓకే. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు చూసింటారు కదా, ఇటువంటి కాపు ఎప్పుడైనా చూసింటారా మీరు? చూడలేదండి. చూడలేదు. ఎన్ని క్వింటాలు కావచ్చు అని అనుకుంటున్నారు మీరు? మేమైతే ఇప్పుడే చూస్తాం. ఈ కాపు 35 ఆ మధ్యలో అయితే అనుకున్నాం. 35 ఆ మధ్యలో. అంటే వచ్చిన రైతులు ఫీడ్బ్యాక్ ఏం చెప్తున్నారు మీకు మామూలుగా? వాళ్ళైతే 40 దాటతాయి అని చెబుతున్నారండి. ఓకే. ఇప్పటికి మీరు ఎటువంటి రకాల మందులు కొట్టింటారు మీరు ఇప్పటి వరకు? మేము ఇది రీజెంట్, మూమెంట్ ఎనర్జీ, ఓకే, మన బెస్ట్ మ్యాన్, ఓకే, జంప్, ఓకే, సీజ్ మైట్ ఓకే, అన్ని కొట్టాను. ఓకే. వారానికి ఒకసారి కొట్టారా, వారానికి 3 సార్లు కొట్టారా? వారానికి 5 రోజులకి 6 రోజులు కొట్టారండి ఒకసారి. ఓకే. ఇప్పుడు మీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే మీ పొలం పక్కన కానీ అటు సైడ్ వేసి ఉంటారు కదా, వాళ్ళు వారానికి ఎన్నిసార్లు కొడతా ఉన్నారు? వాళ్ళు కూడా 5 రోజులకి 6 రోజులు కొట్టారండి. ఓకే. మన మధ్యలో ఉన్నాయి, వాళ్ళే బాగున్నాయి. ఇంకా మందే ఈ ఇత్తనం బాగానే ఉందండి. అంటే మీరు ఈ విత్తనం కాకుండా పేరు చెప్పొద్దు, మామూలుగా వేరే కంపెనీ నాటారా? ఏరే కంపెనీ ఒక ఎకరం వేసానండి. దాంట్లో కొద్దిగా తగిలిందండి నల్లి. బొబ్బరా నల్లి 2 తగిలింది. కొద్దిగా లైట్. ఒకటే రోజు కొడతా? 2-3 ఎకరాలు ఉంటే ఒకే రోజు కొడతాం. ఎన్ని క్వింటాలు కావచ్చు మామూలుగా అంచనా? అదైతే 25 క్వింటాలు అయితే అనుకున్నాను. ఇదైతే మాత్రం 35 తెచ్చేది మీ అంచనా? నా అంచనా అయితే 30. 3 ఎకరాలు కొట్టే ముందు ఒకేసారి ఒకే మంది ఒకే రోజు కొడతారు. ఓకే. ఒకటే మందు. మీ ఊర్లో ఓవరాల్ ఎన్ని ఎకరాలు వేస్తారు మిరప మామూలుగా? జనం అయితే ఒక్కొక్కళ్ళు 20 వేస్తారు, ఒక్కొక్కళ్ళు 15 వేస్తారు. ఓకే. ఓవరాల్ గా మీ ఊర్లో రైతులు ఎక్కువ శాతం మీ దగ్గరికి వచ్చి ఇది వేసుకోవచ్చా, బాగుంది అంటున్నారా, లేకపోతే నువ్వు మంచిగా వేసుకున్నావు, మేము ఈ సంవత్సరం దెబ్బతిన్నాం అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మీ దగ్గర? అంటున్నారండి. ఇది బాగుందని అంటున్నారు ప్రతి ఒళ్ళు చూసి వచ్చి. ఓకే. ఇబ్బంది లేదు మీరు వేసుకున్నాను? ఏం లేదు. ఓకే. ఒకసారి అటు సైడ్ చూపించారు చూపించండి ఒకసారి. రైతులు చూడండి, మీరు చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఇది జస్ట్ ఏదో ఒక్కొక్క తంతెగా చూడండి ఎన్ని కాయలు వస్తా ఉన్నాయో, అసలు ఎన్ని క్వింటాలు వస్తుందో. నువ్వు చూడండి, అదిగో కింద ఇది, అదిగో ఆయన కాడే ఉంది. మీకు అవగాహన రావాలి రైతులకు. ఎందుకంటే ఎన్ని తంతెలు వస్తున్నాయి, కింది నుంచి మొత్తం ఒకటే సైజు వస్తుంది కాయ. కింద ఏ కాయ అయితే సైజు ఉంటుందో మీరు ఒకసారి చూసుకుంటే రావాలి. కింద ఏ సైజు ఉంటుందో పైకి వచ్చేసరికి కూడా సేమ్ అదే సైజు వస్తుంది. మీరు అది రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే, సేమ్ సైజు వస్తుందా రావట్లేదా, పైకి వచ్చి సైజు ఏమైనా తేడా పడుతుందా, కింది తంతె పై తంతెకి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా. ఇది ఈ పిప్పు కోసినా సరే కూడా మళ్ళీసారి కూడా దగ్గర ఇప్పుడు కోస్తే ఎన్ని ఎకరాలు వేసారండి ఇప్పటికి? నేనా 3 ఎకరాలు వేసానండి. 3 ఎకరాలు. 3 ఎకరాలు ఇప్పుడు కోస్తే మీకు ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు మీరు? మేము ఎకరానికి ఇప్పుడైతే 15 కడి అనుకుంటున్నాం. ఓకే. అంటే పండిన వరకు? పండిన వరకు. ఉన్న కాయ ఎంత అవుద్ది? ఉన్న కాయ అయితే 35 ఆ మధ్యలో అయితే అనుకుంటున్నారండి. 35 అవుద్ది. మళ్ళా పూత పిందె ఉంది చూడండి. ఉందండి. పూత పిందె మళ్ళీ పూత బాగా వస్తుంది. నీళ్లు కొంచెం డ్యామేజ్ ఉంటుంది మీకు కొంచెం, అంటే నీళ్లు ఇప్పుడు దాకా డ్యామేజ్ లేకుండా వచ్చినాయండి. ఇక్కడ నుంచి ఏమో చెప్పలేదు. మన టిప్ ఒకసారి లేట్ అయిందండి. అంత ముందు 15 రోజులు పెట్టా. మన టిప్ బట్టి కొద్దిగా అదే మన సార్ కొద్దిగా 20 రోజులు దాటిందిలేండి. సాగర్ కాలం రావాలి దీనికి. అంటే మళ్ళీ ఇప్పుడు నీళ్ళు కింద పెడితే పూత కొంచెం వచ్చిందండి. అంటే ఇప్పుడు
మంచు అందుకు పోయే టైం కాబట్టి ఆ. కొంచెం ఎండ ఎక్కువ ఎండ వస్తుంది ఎక్కువ వచ్చింది, తళ్ళు దగ్గర కావాలా. దగ్గర కావాలి, ప్లస్ పూత నిలబడే టైం కాబట్టి ఆ. అదేండి ప్రతి తంటే కాయలు బాగా వస్తున్నాయని చెప్తున్నా. రైతులు ఆలోచన చేయాల్సిందంటే మీరు ఎంచుకునే విత్తనం మంచిదైతే ఖచ్చితంగా దిగుబడి రావడానికి మంచి ఆలోచన ఉంటుంది. రైతుకు మీకు ఇంకా ఎటువంటి డౌట్ కావాలన్నా రైతు నెంబర్, మీ నెంబర్ చెప్పండి ఒకసారి, ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిటీ కోసం. మా నెంబర్ నోటెడ్ ఎజెన్సీ రేషన్ కాడ కంపెనీ పేరు, వెరైటీ పేరు. ఓకే. కంపెనీ విషయానికి వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా, రవి హైబ్రిడ్స్. ఇది ఓన్లీ 5 స్టార్ 55 అనే వెరైటీ కాదు, దీంతో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. మీరు వేసుకున్న వెరైటీ ప్రతి ఒక్కటి ఠాగూర్ 3979 అనేటటువంటి సన్న రకం అండి. ఇది సన్న రకాల్లో డీలక్స్ క్వాలిటీ, చాలా చిక్కటి కాపు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన రైతులు టాప్ ఈల్డ్ 48 క్వింటాల్ చిల్లర తీయటం జరిగింది పోయిన సంవత్సరం. బ్రహ్మాండమైనటువంటి రకం. అంటే వైరస్ని తట్టుకోవటంలో కానీ, నల్లిని తట్టుకోవటంలో కానీ, కాపు చిక్కదనంలో కానీ, తెగుళ్ళను తట్టుకోవటంలో కానీ, అదేవిధంగా కాయ క్వాలిటీ అంటే మార్కెట్కి వెళ్తే కూడా డీలక్స్ రేటు పడేటటువంటి రకం అండి. ఠాగూర్ 3979 అనేటటువంటి రకం బాగుంటుందండి. అదే ఇప్పుడు ఈ వెరైటీ చూస్తున్నారు కదండి, 5 స్టార్ అనేది. ఇదేమో కొంచెం తేజాల కంటే కొద్దిగా లావు ఉంటుంది. ఇదే మాదిరి సేమ్ తేజ క్వాలిటీ కావాలంటే ఠాగూర్ వెరైటీ అనమాట, కొద్దిగా లావు అంటే 5 స్టార్ వెరైటీ అనమాట. రవి సీడ్ అనే వెరైటీ నేను అంటే మాకు నర్సరీ ఉన్నా సరే మీరు చూస్తుంటారు కదా రైతులు, నేను చెప్పేది ఏంటంటే రవి సీడ్స్ లో జెర్సీ 56 ఎంత నమ్మకంగా ఉంటుందో ప్రతి వెరైటీ కూడా, ఎందుకంటే చాలా రాష్ట్రాలలో విపరీతంగా జెర్సీ 56 అనేది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఈ రోజుకి కూడా. జెర్సీ 56 అంటే పచ్చిమిరపలో టాప్ వెరైటీ, ఎందుకంటే వైట్ వస్తుంది, చాలా వరకు నాణ్యత ఉంటుంది, సైజ్ ఉంటుంది, రైతుకు అమ్ముకోవడానికి మంచి రేటు పోతుంది, రైతు కోసుకోవడానికి వైరస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైరస్ తట్టుకుంటుంది. అలాగనే ఇది కూడా మీరు రవి సీడ్ అనేది కొంచెం నమ్మకం, ఎందుకంటే ఆయన కూడా పెద్ద రైతు, సార్ కూడా చాలా మంచివాడు. అసలు రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కొత్త వెరైటీలు, ఎందుకంటే టైపులు ఉండవు వీటిల్లో, చాలా వరకు మంచి వెరైటీలు వస్తూ ఉంటాయి. కాబట్టి రైతు ఎంచుకోవాల్సిన విషయం ఏంటంటే రైతు మంచి విత్తనం ఎంచుకోవడం వల్ల చాలా వరకు మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఎటువంటి పిచ్చి వెరైటీలు తక్కువ రేటుకు వస్తున్నాయని రకరకాల వెరైటీలు వేసుకోవడం వల్ల కూడా మీకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా రైతు నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తా, ఖచ్చితంగా ఆయనకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అడగండి. అనిల్ సార్ కూడా చాలా వరకు ప్రతి కంపెనీలో చాలా వరకు చేస్తారు కానీ చాలా మంది, కానీ సార్ ఏంటంటే చాలా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తారు. రైతు ఎటువంటి సమస్య చెప్పినా సరే దాన్ని సొల్యూషన్ గా ఎతికి మీకు చెప్పడానికి కూడా రైతు సార్ నెంబర్ కూడా మీకు ఇస్తాం. మీరు ఎవరికైనా కావాలంటే రైతు నెంబర్, సార్ నెంబర్ కింద డిస్ప్లే అవుతాయి, ఖచ్చితంగా ఫోన్ చేయండి. మీకు ఎటువంటి విత్తనాలు కావాలంటే కూడా డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కూడా మీకు చెప్పడం జరుగుతుంటుంది, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.